కూటమి ప్రభుత్వంకి నమస్కారం. అంటే ఎన్నోసార్లు చెప్తాను కానీ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి ఎలాగ ఆయన అనుకుంటే 5 నిమిషాలు తేలిపోద్ది. అంటే ఇప్పుడు నా పేరు బంగారాజు సార్. నేను ట్యాక్సీ డ్రైవర్ను తిరుగుతుంటాను మన్యం జిల్లా పాలకొండ. ఈ ప్రజల నాడు ఏమిటంటే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు కదా, చాలా బాగుంది సార్. ప్రభుత్వం బాగా నడుస్తున్నది, అంతా బాగుంది సార్. కానీ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటే లేడీస్ అందరికి ఉంది, జెంట్స్కి పెట్టకూడదు. కానీ చదువుకున్న అబ్బాయిలకి పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి నెలకి 450 రూపాయలు పాస్ అవుతుంది. అది కూడా కష్టమైన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను డ్రైవర్ నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు బయట చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, తండ్రికి ₹1,00,000 జీతం, తల్లికి ₹1,00,000 జీతం, 2 లక్షలు నెలకు అందుతుంది. ఆ పిల్లకి ఫ్రీ. కానీ ఇక్కడ కూలి పని చేసుకున్నాను ఆ అబ్బాయికి ఫ్రీ లేదు. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకుని పెద్ద పని ఏం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పనులు చేస్తున్నారు, ఆయన ఒక లీడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే లీడర్లు అంటే ఈ నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకుల్లో అందరూ ఇప్పుడు మోడీ గారు బాగా చేస్తున్నారు, చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, తమిళనాడు విజయ్ లాంటి వాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లల్లాగా వెళ్ళిపోయి అన్ని పనులు చేసేస్తున్నారు సార్. లీడర్లు అంటే అలా ఉండాలి. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోన ఈ పేద విద్యార్థులకి, మగపిల్లలకి ఫ్రీ బస్సు పెడితే చాలా బాగుంటుంది సార్. మీకు రేపు పొద్దున్న మీ కూటమి ప్రభుత్వం కూడా బాగుంటుంది. నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం. మేము తిరుగుతుంటాం కదా సార్ ట్యాక్సీలో, అందుకనేసి మా అబ్బాయి కూడా చదువుతాడు. చాలా ఇబ్బంది.